రైట్ న్యూస్ లెన్స్ చూస్తున్నాం. తిరుమలలో కల్తీ నెయ్యి కేసులో ఇద్దరు నిందితులను 3 రోజుల పాటు సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులైన పోలిన్ జైన్, అపూర్వ విజయకాంత్ చావడాను కస్టడీకి అప్పగించాలని కోరుతూ తిరుపతి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న కోర్టు కస్టడీకి అనుమతించింది. వాటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు సిట్ అధికారులు నిందితులను ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు సిట్ అధికారులు ఇదివరకే కస్టడీలోకి తీసుకుని 5 రోజుల పాటు ప్రశ్నించారు. అపూర్వ వినయకాంత్ చావాడ బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 6కు వాయిదా పడింది. అలాగే A3, A4 కి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి నిన్న 3వ తేదీకి సంబంధించి నిన్న కోర్టులో విచారణ జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇద్దరిని A3, A5కి సంబంధించినటువంటి అపూర్వ చావడా, పోమిల్ జైన్ వాళ్ళని మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ ఏదైతే సిట్ అయితే కోరిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత కస్టడీ సమయంలో పూర్తిగా వీళ్ళు ఎటువంటి సహకారం అందించలేదు, ఎటువంటి సంబంధించి అంటే సిట్టు విచారణకు సంబంధించి వాళ్ళు సహకరించలేదని చెప్పేసి వీరైతే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. సిట్టు ప్రధానంగా కోర్టుకు తెలిపిన నేపథ్యంలో కోర్టు మరోమారు వీరికి 3 రోజుల పాటు వీరిద్దరిని A3, A5 అంటే పోమిల్ జైన్, ఇటు అపూర్వ చావడాను 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు జైలు నుంచి తిరుపతి సబ్ జైలు నుంచి తిరుపతి రూయా హాస్పిటల్కి అయితే తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఏదైతే సిట్టు కార్యాలయానికి అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం సిట్ కార్యాలయంలో ప్రస్తుతానికి విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే ఈ A2, A4గా ఉన్నటువంటి వ్యక్తులు గతంలో A2 రాజరాజశేఖర్ మాత్రం పూర్తిగా సహకరించలేదని చెప్పేసి గతంలో సిట్టు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన ఎటువంటి సిట్టుకి ఎన్ని రోజులు కస్టడీలో ఉన్నప్పటికీ ఎటువంటి ఆధారాలు ఆయన చెప్పని పరిస్థితి అయితే ఉంది. A4కి సంబంధించి చూసుకున్నట్లయితే విపిన్ జైన్ ఏదైతే శ్రీవారి లడ్డు కల్తీకి సంబంధించి రసాయనాలు కలిపినట్లయితే అతనైతే ఒప్పుకున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు A3, A5 అంటే A3 పోమిల్ జైన్, మరోవైపు A5 అపూర్వ చావడా ఎటువంటి ఆధారాలు సిట్టుకు ఎటువంటి ఆధారాలు తెలపలేదు. మరోవైపు విచారణలో ఎటువంటి మాటలు చెప్పలేదని చెప్పేసి ప్రధానంగా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా బోలేబాబా డైరీకి సంబంధించి అంటే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి 50 మంది ఉద్యోగుల మీద కూడా ఏదైతే ఇప్పటికే కేసులు నమోదు చేయడానికి సిట్టు సిద్ధమైందని చెప్పొచ్చు. వారికి సంబంధించి 50 మందికి సమన్లు జారీ చేసినట్టయితే తెలుస్తుంది. గతంలో కస్టడీ విచారణకు సంబంధించి కూడా చాలా వరకు సమాచారం సిట్ అయితే రాబట్టిన పరిస్థితి అయితే ఉంది. మనం అయితే సిట్ కార్యాలయం వద్ద అయితే ఉన్నాం. పూర్తిగా సిట్ కార్యాలయంలో ప్రస్తుతానికి కస్టడీలో ఉన్నటువంటి వారిని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గతంలో బోలేబాబా డైరీ చూసుకున్నట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి 320 రూపాయల చొప్పున విక్రయించడం ఏ విధంగా అని చెప్పేసి ఏదైతే సిట్ అయితే విచారణ జరుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 620 రూపాయలు మార్కెట్లో ఉంటే ధర వ్యత్యాసాన్ని ఎలా వీళ్ళు ప్లాక్ చేశారు. ముఖ్యంగా A4 విపిన్ జైన్ ప్రధానంగా రసాయనాలు కలిపినట్లు ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా సిట్టుకు అయితే చాలా పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే కస్టడీలో ఉన్నటువంటి వారిని విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఇచ్చినటువంటి ఇద్దరు పోమిల్ జైన్, ఇటు అపూర్వ చావడాకు సంబంధించినటువంటి సమాచారం భారీ స్థాయిలో రాబట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వైష్ణవి డైరీ CEO ఉన్నటువంటి అపూర్వ చావడా ప్రధానంగా ఆయన అంటే అక్కడి నుంచే నేరుగా మనకు ఏదైతే తిరుమలకి టీటీడీకి నెయ్యి సరఫరా చేశారు. ఎందుకంటే బయట నుంచి కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి పంపించిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి CEO చావడాను ప్రధానంగా విచారణ జరుపుకున్నట్టయితే తెలుస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 6వ తేదీ వరకు ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా వీరి దగ్గర నుంచి భారీ స్థాయిలో నిజాలు రాబట్టే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ సునీల్.